హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఒక డెలిషియస్ స్టైలిష్ స్వీట్ ప్రిపేర్ చేద్దాం. మన రెసిపీ ఏంటంటే కొబ్బరి చపాతీ పిండి పాయసం అనమాట. చపాతీ పిండి పాయసం అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, బట్ వన్స్ యూ ట్రై దిస్ రెసిపీ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రెసిపీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. ఫస్ట్ చపాతీ పిండి, నెక్స్ట్ ఫ్రెష్ కొబ్బరి, కోకోనట్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తురుముకున్నాను అండ్ ప్లస్ కటింగ్ కూడా చేశాను కొబ్బరివి. అండ్ దెన్ మిల్క్, షుగర్, కొంచెం కార్డమన్ పౌడర్ టేస్ట్కి తగ్గట్టు. సో రిచ్నెస్ కోసం మనం డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను సింపుల్‌గా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయట్లేదు. అది ఆప్షనల్. ఫస్ట్ చూపించిన విధంగా దీంట్లో మనము చపాతీ పిండి అనేది చపాతీ రోల్ టైప్‌లో చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మళ్ళీ ఒక లైక్ బౌల్ అనేది తీసుకొని దాంట్లో వాటర్ ఏసి మనము బాయిల్ చేసుకున్నాము. దాని తర్వాత చపాతీ పిండి ముక్కలనేది దాంట్లో వేసి బాయిల్‌కి పెట్టాము. ఇది కొబ్బరి తురుము అనేది చేసినాను. సో, బాయిల్ అయిన తర్వాత ఇట్లా నురగ వస్తుంది గదా! పైన. తర్వాత మనం దీనికి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, షుగర్ అనేది వేసేసి ఇలా మనము లైట్‌గా కలుపుకోవాలి. సో, ఉడకాలండి అది. బాయిల్ అవ్వాలి. అట్లా మనం ఒక 5 మినిట్స్ వరకు పెట్టేసిన తర్వాత దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌లో మనం నెక్స్ట్ కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాము. ఇది యాడ్ చేసేసుకొని తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐటెమ్ అనేది మనం యాడ్ చేస్తూ ఉండాలి. కొబ్బరి వేసి ఇలా మనము కలుపుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి మనము సరిపడా మిల్క్ అనేది యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇట్లా దీంట్లో మనము పోర్ చేసేసుకోవాలి మిల్క్ అనేది. వేసుకొని అది చిన్నగా మనము ఇది ఈ ఐటెమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నప్పుడు చిన్నగా మనము ఫైర్ అనేది చిన్నగా పెట్టుకోవాలన్నమాట. స్టవ్ చిన్నగా చేసుకోవాలి. సో, ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. అట్లా చిన్న మంట పైన మనం ఇట్లా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ మంచిగా బాయిల్ అవ్వాలి. సో, బాయిల్ అయిపోయినాక ఇట్లా మనకి అన్నీ మిక్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను నేను. తర్వాత మనం కొద్దిగా స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మొత్తం ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుంది. సో, రెస్ట్ ఆఫ్ ది షుగర్ అండ్ మిల్క్ ఏదైతే ఉండేనో అది నేను ఏసేసుకున్నాను. తర్వాత కార్డమమ్ పౌడర్ అనేది ఏసేసాను. ఇలాయచి ఈ ముక్కలనేది వేసేసిన తర్వాత చూడండి ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో మనం దీన్ని ఫైనల్లీ మన కొబ్బరి చపాతీ పిండి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది హాట్‌గా సర్వ్ చేయొచ్చు. బావుంటుంది. చిల్‌గా కూడా సర్వ్ చేయొచ్చు. రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను దేవుడికి నైవేద్యం అనేది పెడుతున్నాను. సో, నౌ ఇట్స్ టేస్టింగ్ టైమ్. హుహుహుహు. మీరు కూడా ఇంట్లో డిఫరెంట్‌గా డెలిషియస్ పాయసం ట్రై చేయండి. సో, డెఫినెట్‌లీ ఇది నచ్చుతుంది. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి మర్చిపోకుండా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా! బై బై. ఐయామ్ ఎంజాయింగ్ దిస్ స్వీట్ డెలిషియస్ స్వీట్.